రౌడీయిజం, అట్లాగే గూండాయిజము, నేర ప్రవృత్తి అనే వ్యవహారాల్లో ఒకసారి అడుగుపెడితే బయటికి రాలేమంటారు. కత్తితో బిగినయ్యాక కత్తితో పోవాల్సిందే తప్పించి బయటకొస్తే వదిలిపెట్టవు వ్యవస్థలు అంటారు. ఇప్పుడు సోషల్ మీడియా గూడా అట్లాంటి ఒక ఉన్మాద స్థితికి చేరిందా? ఏదైనా పార్టీ తరపున సోషల్ మీడియాలో పనిచేస్తే ఆ తరువాత ఆ పార్టీ నాయకులని బయటికి వెళ్తే టార్గెట్ చేస్తున్నారు. మనం చూసాం ఎవరైతే ఈ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఒక లాయర్ మాట్లాడితే ఆ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వాళ్ళు అతన్ని ఎలా ట్రోల్ చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు ఎట్లా ట్రోల్ చేస్తున్నారు. మరొక టీడీపీ నాయకుడు ఇప్పుడు అదే రైట్ చేసుకొచ్చారు. ఐటీడీపీ సిబిఎన్ ఆర్మీ గ్రూపులు అరాజకాలకు పాల్పడుతున్నాయని టీడీపీ నేత మాలేపాటి లోకేష్ ఆరోపించారు. సోషల్ మీడియా గ్రూపులు అసభ్యకరమైన పోస్టులు పెడుతూ తమ కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ వేధింపులు తాళలేక తన తండ్రి అన్న తనువు చాలించారని, ఆ బాధను దిగమింగుకుని ఇప్పుడిప్పుడే ప్రజాసేవలోకి అడుగు పెడుతుండగా దగదర్తికి చెందినటువంటి వడ్డే శ్రీకాంత్, వడ్డే వినయ్, కడియాల వెంకట్ సురేష్, వడ్డే పవన్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అరాచకాలకు పాల్పడుతున్నారని పోలీసులు ఫిర్యాదు చేశారు. ఐటీడీపీ గ్రూప్, సిబిఎన్ ఆర్మీ సోషల్ మీడియా గ్రూపుల్లో మా తండ్రి సుబ్బానాయుడుతో పాటు తన కుటుంబం మీద, మహిళల మీద అసభ్యకరంగా మెసేజ్లు పెడుతున్నారన్నారు. ఆ సైకోల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కావాలి డీఎస్పీకి కంప్లైంట్ చేశారు.